అంగరంగ వైభవంగా శ్రీ భావిగిభద్రేశ్వర స్వామి రథోత్సవం భారీగా పాల్గొన్న భక్తులు. తాండూరు పట్టణంలోని అతి పురాతనమైన ప్రముఖ దేవాలయం శ్రీ భావిగిభద్రేశ్వర దేవాలయ రథోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. శనివారం సాయంత్రం కలిశారాధన అనంతరం రాత్రి సుమారు 12 గంటల సమయంలో భద్రేశ్వర్ చౌక్ నుండి బస్వన్నకట్ట వరకు రథోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. బస్వన్నకట్ట దగ్గర గల బసవేశ్వరునికి పూజలు నిర్వహించి అనంతరం యథాస్థానానికి రథోత్సవం చేరుకుంది. ఈ కార్యక్రమంలో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజాబాలరెడ్డి, మాజీ బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పాటిల్, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల నరసింహులు, తాండూరు పట్టణ ప్రముఖులు, వ్యాపారస్తులు, వీరశైవ సమాజం సభ్యులు, వీరశైవ యువదల్ సభ్యులు, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ కుమార్, బీజేపీ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ నాగారం మల్లేశం, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు రాజు గౌడ్, నరసింహులు, శ్రీనివాచారి, కౌన్సిలర్లు రామకృష్ణ, బాలకృష్ణారెడ్డి, బీజేపీ నాయకులు ఇందూర్ రాములు, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, కావలి సంతోష్, తాండూరు పట్టణ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గాజుల మాధవి, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కోట మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి కోట్రిగ కిరణ్, పిఆర్టీయు నాయకులు నాగప్ప, తాండూరు నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతాల నుండి భక్తులు భారీ సంఖ్యలో చేరుకొని రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, రూరల్ సిఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, తాండూరు పట్టణ సిఐ పరమేశ్వర్ ఆధ్వర్యంలో 150 మంది పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదు. రథోత్సవ సమయంలో ప్రవచన రత్న, తెలుగు అధ్యాపకులు సిద్ధిలింగయ్య స్వామి, వేద పండితులు మహంతయ్య స్వామి ప్రవచనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇప్పుడే కుంభమేళ పోయడం జరిగింది. భద్రేశ్వరుడు ఊరేగింపుగా రథం దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. ఆ భద్రేశ్వరుడు యొక్క విగ్రహాన్ని కుంభం చుట్టూ 5 సార్లు ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ భద్రేశ్వరుని రథం పైన ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత హారతి కార్యక్రమం ఉంటుంది. హారతి కార్యక్రమం అయిన తర్వాత రథాన్ని లాగటం ప్రారంభిస్తారు. కాబట్టి ఈ రథం లాగే సమయంలో భక్తులు చాలా సహకరించాలి. మాకు ఆ కుంభం దగ్గర ఉన్నవాళ్ళు చుట్టూ ఉన్న ఆర్తి కార్యక్రమం అయిపోయిన తర్వాతనే రథాన్ని లాగాలి. వెనుక కూడా తాడు ఉంది, కొంతమంది వెనుక కూడా రావాల్సి ఉంటుంది. ఈ మంత్రాలు చాలా చెప్పాయి కనుక పట్టాలు చేయమంట మంత్రాలు ఉన్నాయి. కనుక మనం అందరం ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు విశ్లేషించినట్టయితే ఈ కార్యక్రమానికి గౌరవాన్ని కార్యక్రమానికి శాసనసభ్యులు గౌరవనీయులు మనోహర్ రెడ్డి గారు చేసి రథోత్సవ దినోత్సవ దేవాలయంలో ఉమామహేశ్వర స్వామిని, అక్కమహాదేవి గారిని, ఈ విధంగా దేవాలయ ప్రాంగణంలో ఉన్న ఆలయ పరివారంలో ఉన్న ఆయా దేవతలలో సందర్శించి ఇప్పుడిప్పుడే రథోత్సవ పూజా కార్యక్రమానికి వారు సంసిద్ధమయ్యారు. భావిగిభద్రేశ్వర మహారాజుకి ఇప్పుడిప్పుడే తప్పు మోతలతో మంగళ వాయిద్యములతో స్వామివారి మూల విరాట్ నుండి ఉత్సవ విగ్రహాలు రథము దగ్గరికి సమీపిస్తున్న స్వామి శంకరి
ఇంతవరకే ఆ స్వామి యొక్క వాయిద్యములను రుచి రకుచ తటీనాం నాట్యగానే నటీనాం ధిమికి 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 ధిత్ 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 ధిగత 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 తత్తయ్యే దిశలు కనిపిస్తూ ఉన్నవి అంటే అవి ఒక్కొక్కటి కూడా కైలాసగిరిలో ప్రమథ గణాలే. ఇవన్నీ కూడా ప్రమథ గణాలే. కోటాను కోట్ల ప్రమథ గణాలు ఉంటాయట. అట్లా మరి ఆ నంది, భృంగి, స్కంద, వృషభ, వీర, వీరభద్ర మొదలుగా గల ఆ యొక్క ప్రమథ గణ గుంపు నాయకులు ఇట్లానో అట్లా ఆ అసంఖ్యాకమైన సముద్రాన్ని పూర్తయితే ఒక సూచన ఇచ్చినట్లయితే రథం ముందుకు లాగుతుంది. కార్యక్రమం ముందు రథాంగణలో పూజా కార్యక్రమం తదనంతరం ఆ స్వామి వారిని అధిరోహించిన పిమ్మట అక్కడ పెద్దలు ఉన్న చంద్ర బసవరాజు గారు సూచనలు చేస్తూ ఉంటారు. ఆ మైకులో వినబడుతుంది. భగవానికి రెండు సార్లు అండి, తర్వాత మైకులో వాళ్ళు చెప్తారు. ఇంకొక రథాన్ని లాగకూడదు. రథాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒక తొక్కులు కానీ పాదరథులు కానీ ఊరు కానీ ఏర్పడి లాగకూడదు. రథోత్సవాన్ని అధిరోహించే పూజా కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది. ఇట్టి కార్యక్రమానికి తాండూరు నియోజకవర్గ శాసన సభ్యులు గౌరవనీయులు పుయ్యని మనోహర్ రెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ గారు గౌరవనీయులు పట్నం మహేందర్ రెడ్డి వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్ళండి, లేక వెనుకకు వెళ్ళండి. ఇప్పుడిప్పుడే ఆ చివరి ఆ కైంకర్యముల చేత స్వామిని అర్చక స్వామిని చక్కగా పిలుస్తున్నారు. మహామంగళహారతి అవుతుంది. ఆ తరువాత మాత్రమే చాలా మంది స్త్రీలకు వస్తుంది. ఆ పాటలోనే మన వికారాబాద్ జిల్లాలో అనంతగిరి గుండలలో ఉత్తరించిన నది, ఆ నది పేరే ముత్తుకుందానది. ఆ ముత్తుకుందానది అనంతగిరి దగ్గర అనంత పద్మనాభ స్వామి పాదాల దగ్గర శ్రీనివాస మొదలై ఇక్కడెక్కడ కృష్ణాది వాడపల్లి అవన్నీ దాటి తుంగభద్రం మిళితం చేసుకొని వెంకటేశ్వరము దగ్గర యొక్క కృష్ణాదిలో అది సంతరించుకుంటుందో అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క వెళ్ళిపోవాలందరూ సిగ్నల్ వచ్చినప్పుడు మాత్రమే తాడు లాగాలంటే, లేకపోతే తాడు తెగిపోతుంది. దీంట్లో పయ్యల కింద చేతుంటాయి, చాలా ఇబ్బంది అవుతుంది. తాడు చేయకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. బంగ్ల మీద కరెంటు వైర్ ఉన్నాయి. ఆ కరెంటు వైర్ల దగ్గర దూరంగా ఉండండి. దయచేసి విన్నపం ఇచ్చి చక్కని సూచనలు చేశారు. ఆ సూచనలు మీరు పాటించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఈనాడు అత్యంత ఉత్సాహకరమైన అసంఖ్యాకమైన సముద్రాన్ని జనసంద్రము అన్నట్లుగా రాజులతో ఉన్నటువంటి కలశమని. మరి ఈ తరుణంలో అక్కడ నివసించే వారు ఎవరు
ఆ శిఖర పైభాగాన ఇప్పుడే బావిగి భద్రేశ్వర స్వామి తాను అధిష్ఠించవలసిన రథం చుట్టూ 5 ప్రదక్షిణలు పూర్తి చేసుకున్నాడు. ఇప్పుడే రథాన్ని అధిరోహిస్తున్నాడు. భగవంతుడు రథాన్ని అధిరోహించిన తర్వాత హారతి కార్యక్రమం ఉంటుంది. వచ్చినటువంటి పెద్దలందరూ కూడా హారతి కార్యక్రమం నిర్వహిస్తారు. కాబట్టి ఆ కుంభం దగ్గర రచించండి. ఆ సూచనలు పాటిస్తే రథం సక్రమంగా ముందుకు సాగుతుంది, ఎటువంటి ఆటంకం లేకుండా. కాబట్టి సూచనలు తప్పక పాటించాలని చెప్పి మరీ కొంతమంది దగ్గర ఉన్నారని సూచనలు వచ్చినాయి. కరెంటు హైటెన్షన్ వైర్లకు దూరంగా ఉండండి. చాలా ఇబ్బందికరమైన విషయం అది. ఎక్కడైతే కరెంటు వైర్లు హైటెన్షన్ వైర్లు ఉన్నాయో దూరంగా ఉండండి. భక్తులు చూడడానికి వచ్చిన భక్తులు లేడీస్, ముఖ్యంగా లేడీస్ దూరంగా ఉండాలని కోరుతున్నాం. బిల్డింగ్ మీద ఉన్నట్టు వాళ్ళు నాగాలంటే రథాలు నాగాన్ని ఆపుతున్నారు. వేసుకుంటూ నాగండి. 52 అడుగులు రథాన్ని లాగాలి, ముందుకు లాగాలి. చాలా చక్కగా ముందుకెళ్తుంది. దయచేసి ఎడమ వైపు గేటు వేయండి. సూచన పాటించండి. చాలా చక్కగా ముందుకెళ్తుంది. ఎడమ వైపు గేటు వేసుకుంటే రథం లాగాలి. ఎడమ వైపు గేటు వేస్తూ లాగాలి. దయచేసి సూచన పాటించండి. కుడివైపు అవుతుంది. ఎడమ వైపు గేటు వేయండి. ఎడమ వైపు గేటు వేయండి. ఎడమ వైపు గేటు వేయండి. దయచేసి వేయండి. చాలా చక్కగా ముందుకెళ్తుందండి. భద్రేశ్వర మహారాజ్ కి, బోలో భావి భద్రేశ్వర మహారాజ్ కి, బోలో భావి భద్రేశ్వర మహారాజ్ కి. భద్రేశ్వరికి 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 ఓం శివ 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 భద్రేశ్వర మహారాజుకి భద్రేశ్వరికి 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 ఓం శివ ఓం శివ ఓం శివ ఓం శివ.
చామరల చేత, ఎందుకంటే చామర విరాంబేదయామి అని శాస్త్రం చెబుతున్నారు. ఇసురకుట కఠిన నాట్యాలే ఉపచారములలో ప్రత్యేకమైన ఆ కమలని రాగం కొంచెం దూరంగా భావికి భద్రేశ్వర మహారాజుకి వచ్చేసరికి 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 ఓం శివ ఓం శివ ఓం శివ ఓం శివ बोलो भाविक भद्रेश्वर महाराज की, भद्रेश्वर महाराज की, भद्रेश्वर महाराज की, भद्रेश्वर महाराज की। बोलो भाविक भद्रेश्वर महाराज की। ओम शिवा ओम शिवा ओम शिवा ओम शिवा ओम शिवा ओम शिवा ओम शिवा। बोलो भाविक भद्रेश्वर महाराज की, भद्रेश्वर महाराज की, भद्रेश्वर महाराज की। ओम शिवा ओम शिवा। भाविक भद्रेश्वर महाराज की। बोलो 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 भाविक भद्रेश्वर महाराज की। भद्रेश्वर की भद्रेश्वर की भद्रेश्वर की भद्रेश्वर की। बोलो भाविक भद्रेश्वर महाराज की। भाविक भद्रेश्वर महाराज की। भाविक भद्रेश्वर की भद्रेश्वर की भद्रेश्वर की भद्रेश्वर की। भाविक भद्रेश्वर महाराज की। ओम शिवा 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 ओम शिवा। भद्रेश्वर महाराज
भाविकी भद्रेश्वर महाराज की बोलो भाविकी भद्रेश्वर महाराज की बोलो भाविकी भद्रेश्वर महाराज की भद्रेश्वर महाराज की बोलो भाविकी भद्रेश्वर महाराज की भद्रेश्वर महाराज की बोलो भाविकी भद्रेश्वर महाराज की बोलो भाविकी भद्रेश्वर महाराज की भद्रेश्वर महाराज కుడివైపు గేటు వేయాలి, కుడివైపు గేటు వేయాలి, దయచేసి కుడివైపు గేటు వేయాలి, కుడివైపు గేటు వేసుకుంటూ లాగాలి, దయచేసి కుడివైపు గేటు వేసి లాగాలి, దయచేసి కుడివైపు గేటు వేయాలండి, ఎడమవైపు అవుతుంది, కుడివైపు గేటు వేసి లాగాలి, దయచేసి సూచనలు పాటించండి. ఆగండి 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 ఆగండి, రథాన్ని ముందుకు లాగాలి, రథాన్ని ముందుకు లాగాలి, ఆపండి ఆపండి ఆపండి, రథాన్ని ముందుకు లాగాలి, వెంట కాదు, రథాన్ని దయచేసి ముందుకు లాగాలి, ఎడమవైపు గేటు వేయాలి, ఎడమవైపు గేటు వేయాలి, ఎడమవైపు గేటు వేయాలి, దయచేసి సూచనలు ఇవ్వండి, సూచనలు పాటించండి. కుడివైపు గేట్లు వస్తున్నారు, కుడివైపు గేట్లు వేసుకోండి, లాగండి లాగండి లాగాలి, రథాన్ని ముందుకు లాగాలి, ఎడమ వైపు గేట్లు వేయాలి, దయచేసి ఎడమ వైపు గేట్లు వేయాలి, ఆపండి 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 ఆపండి, దయచేసి సూచనలు పాటించండి. ఎడమ వైపు గేట్ అంటే కుడివైపు గేట్లు వేస్తున్నారు, గేట్లు వేసి భక్తులకు వినతి, గేట్లు వేసే వాళ్ళు సూచనలు పాటించండి. ఎడమ వైపు గేట్లు వేసుకుంటూ ముందుకు లాగాలి, దయచేసి ముందుకు లాగండి, రథాన్ని ఎడమ వైపు గేటు వేయాలి, ఎడమ వైపు గేటు వేసుకుంటూ ముందుకు లాగాలి, కొంచెం వెనుక ఎడమ వైపు గేటు వేయండి, కొంచెం వెనుక తీసుకోండి, కొద్దిగా వెనుకకు కొద్దిగా వెనుకకు కొద్దిగా వెనుక తీసుకోండి, కొద్దిగా వెనుక తీసుకోండి, ఆపండి, ఎడమ వైపు గేట్ లేదు, దయచేసి ఆపండి ఆపండి ఆపండి, రథ చక్రంతో సంబంధించిన ఆపండి ఆపండి, 2 నిమిషాలు ఆపండి, దయచేసి దయచేసి 2 నిమిషాలు ఆపండి. దయచేసి 2 నిమిషాలు ఆపండి, ఒక ఐటమ్ మిగిలిపోయింది. ఆపండి 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 ఆపండి, ఎడమ వైపు గేటు వేయండి, ఇంకా ఎందుకోనా కొద్దిగా వెనుక తీసుకోండి, కొద్దిగా వెనుక తీసుకోండి,
ఆపండి 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 ఆపండి. దయచేసి గేట్ల కాడ ఎవరు నడద్దు, గేట్ల వద్ద ఎవరు నడద్దు. ముందుకు లాగాలి, ఎడమ వైపు గేటు వేయాలి. ముందుకు లాగాలి, ఎడమ వైపు గేటు వేయాలి. ఎడమ వైపు గేటు వేయాలి. ఎడమ వైపు గేటు వేయాలి. ఎడమ వైపు గేటు వేయాలి. లాగండి లాగండి. చాలా చక్కగా వెళ్తున్న రథము, చాలా చక్కగా వెళ్తున్న రథము, చాలా చక్కగా వెళ్తున్న. కుడివైపు గేటు వేయాలి, కుడివైపు గేటు వేయాలి. దయచేసి కుడివైపు గేటు వేయండి. కుడివైపు గేటు వేసి రాయండి. చాలా చక్కగా వెళ్తున్నాము. ముందుకు లాగాలి, ముందుకు లాగాలి. దయచేసి ముందుకు లాగాలి. కుడివైపు గేటు వేయాలి. కుడివైపు గేటు వేసుకుంటూ ముందుకు లాగాలి. దయచేసి వెనుకకు లాగండి. చాలా చక్కగా వెళ్తుంది. కుడివైపు గేటు వేసుకుంటూ ముందుకు లాగాలి. ముందుకు లాగండి. చాలా చక్కగా ముందుకు వెళ్తుందండి రథము. చూడడానికి 1000 కళ్ళు అనట్లేదు. భారీ ఉద్దేశ మహారాజీ కుడివైపు గేటు వేయాలి. కుడివైపు గేటు వేయాలి. కుడివైపు గేటు వేయాలి. సమక్షంలో కూడా చాలా రథాన్ని ముందుకు లాగాలండి. చాలా చక్కగా వెళ్తున్నది. హిందూ బంధువులు కూర్చున్న మీరు లాగండి. దయచేసి ముందుకు లాగండి. కుడివైపు ఎంత మంచిగా ఉంది. ఎన్ని కళలు ఉన్నాయి చూడడానికి. ఆ కళ్ళు ఇంకా వాళ్ళందరూ అతిథి ఉంటారు. ఇంకా చక్కటి ప్రోగ్రాన్ని ఇంకా చూడడం వల్ల అత్యుత్తమ వేతనంగా ఏర్పాటు చేస్తున్నమంటారు కాబట్టి రావాలి. దయచేసి ఇంకా రావాలి. ముందుకు రావాలి. ముందుకు రావాలి. ముందుకు రావాలి. భారీ ఉద్దేశ మహారాజీ చదవాలండి. చాలా చక్కగా ఎంత మధురమో.
అయిపోయిందని ఇప్పుడు హారతి కార్యక్రమం జరుగుతుంది. హారతి తర్వాత కొద్దిగా ఎడమవైపు గేట్లు వేయండి. కొద్దిగా ఎడమవైపు గోట్లు వేసుకుంటూ ముందుకు లాగండి. చాలా చక్కగా ముందుకెళ్తుందండి. రథాన్ని లాగండి, రథాన్ని లాగండి, రథాన్ని లాగాలి, ముందుకు లాగాలి రథాన్ని. భవాని వదిలేశ్వర మహారాజకి ఓం శివ, ఓం శివ, ఓం శివ, ఓం శివ, ఓం శివ, జయ జయ మాతాకి ఓం శివ, ఓం శివ, హుండే 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 శివాజీ మహారాజకి ముందుకు లాగండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారీ విదేశ మహారాజకు. చాలా చక్కగా ముందుకెళ్తుంది వెళ్తాము. అదేవిధంగా లాగండి, దయచేసి లాగండి, లాగండి. చాలా చక్కగా కొద్దిగా కుడివైపు చేతులు వేసుకుని లాగండి. చాలా చక్కగా వెళ్తుంది. కొద్దిగా కుడివైపు, కొద్దిగా కుడి